యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్. ముగించాల్సింది కూడా ఆ రెండు దేశాలే. కానీ రియాలిటీ అలా లేదు. ముగించాలంటే 3 షరతులు అంటూ టెహ్రాన్ యాక్షన్ మార్చింది. తమ 3 కండిషన్లకు ఓకే చెబితేనే యుద్ధం ముగుస్తుందని ప్రకటించింది. పుతిన్తో కీలక చర్చల తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ ఈ ప్రకటన చేశారు. ఇంతకు యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ తెరపైకి తెచ్చిన షరతులేంటి? పుతిన్తో చర్చల తర్వాత ఈ ప్రకటన ఎందుకు చేశారు? ఇరాన్ షరతులను ట్రంప్ అంగీకరిస్తారా? లెట్స్ వాచ్. యుద్ధం తీవ్రం. ఇరాన్ అమెరికా మధ్య కండిషన్స్ గేమ్. ఇరాన్ ఓడిందన్న ట్రంప్ షరతులతో షాక్ ఇచ్చిన టెహ్రాన్. పుతిన్తో చర్చల తర్వాతే ఈ ప్రకటన ఎందుకు చేశారు? Well, it's only good if you win. You can only do. And we've won. Let me say, we've won. You never like to say too early you won. We won. We won the bet. In the first hour, it was over. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ ప్రకటన ఇది. కెంటకీలోని హెబ్రోన్లో జరిగిన ఒక భారీ ర్యాలీలో మాట్లాడుతూ మనం గెలిచాం అని ట్రంప్ ప్రకటించాడు. యుద్ధం ప్రారంభమైన మొదటి గంటలోనే విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశాడు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యుద్ధం దాదాపు పూర్తయిందని వ్యాఖ్యానించాడు. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాల్లో 80% పైగా ధ్వంసం చేశామని, ఇరాన్ నేవీని పూర్తిగా తుడిచిపెట్టేశామని చెప్పాడు. ఇరాన్ అమెరికాపై లేదా మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాలపై వారం రోజుల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, అందుకే ముందే దాడి చేసి ఆ ప్రమాదాన్ని తప్పించామని పేర్కొన్నాడు. అలాగే ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, డ్రోన్ తయారీ కేంద్రాలు, వాయుసేనను సమర్థవంతంగా దెబ్బతీశామని చెప్పుకొచ్చాడు. మరి ట్రంప్ చెప్పిందే నిజమైతే దాడులు ఎందుకు కొనసాగిస్తున్నట్టు? ఈ ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం, ఇరాన్ నాయకత్వం పూర్తిగా మారే వరకు లేదా వారు పూర్తిగా లొంగిపోయే వరకు యుఎస్ దళాలు అక్కడ మరికొంతకాలం కొనసాగుతాయని. ఇక్కడే ఇరాన్ ప్రెసిడెంట్ సీన్లోకొచ్చారు. యుద్ధం ముగియాలంటే మా షరతులు అంగీకరించాల్సిందే అని ట్వీట్ చేశారు. ఇరాన్తో యుద్ధంలో గెలిచేశామని ట్రంప్ ప్రకటించిన గంటల గ్యాప్లోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన ట్వీట్ ఇది. ఇందులో తాము పెట్టిన షరతులకు ఇజ్రాయెల్, అమెరికా అంగీకరించాలని తెలిపారు. షరతులపై అమెరికా, ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపేందుకు రష్యా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అంతేకాదు ఇరాన్ స్పష్టంగా ప్రకటించిన ఈ షరతులను నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని అంతే స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇరాన్ షరతులేంటో చూద్దాం. మొదటి షరతుగా ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. రెండవ షరతుగా ఇప్పటి వరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇక మూడవ షరతుగా భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే పుతిన్తో కీలక చర్చల తరువాతే ఇరాన్ అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. పుతిన్తోనే కాదు, పాకిస్తాన్ లీడర్లతోనూ చర్చించారు. ఇరాన్ ఈ షరతులు తెరపైకి తేవడానికి పుతిన్తో చర్చలే కారణంగా కనిపిస్తోంది. ఈ 3 విషయాల్లో స్పష్టత ఇస్తే యుద్ధాన్ని ముగిస్తామనే ఆలోచన పుతిన్దే కావచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్ ఏ పొజిషన్లో ఉందో పుతిన్కు చాలా స్పష్టంగా తెలుసు. యుద్ధ సమయంలో ఇరాన్ రక్షణకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం, ఇతర సహకారాలపై కూడా చర్చలు జరిగినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇక పాక్ పీఎంతో చర్చల విషయానికొస్తే గత ఏడాది పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఓ రక్షణ ఒప్పందాన్ని చేసుకుంది. ఒకవేళ ఇరాన్ సౌదీపై దాడి చేస్తే పాకిస్తాన్ సౌదీకి మద్దతుగా రావాల్సి ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య ఈ విషయంలోనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే షరీఫ్ కు కాల్ చేసి మాట్లాడి ఉండొచ్చు. తాము పాక్ పై గాని, పాక్ మిత్ర దేశాలపై గాని దాడి చేయమని ఇరాన్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. కానీ తమపై అమెరికా దాడికి సహకరిస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి ఉండొచ్చు. అంతే తప్ప షరతుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆ దేశం సౌదీని అమెరికా దాడులకు ఆశ్రయం ఇవ్వొద్దని వేడుకోక తప్పదు. అమెరికాను కూడా ఇరాన్పై దాడులు ఆపమని వేడుకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఓకే, కానీ ఇరాన్ షరతులను ట్రంప్ అంగీకరిస్తాడా? ఇరాన్ కండిషన్లకు అంగీకరించడం కాదు, తన డిమాండ్ను తిరస్కరిస్తేనే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు ట్రంప్. అమెరికా డిమాండ్లు ఇరాన్ తిరస్కరిస్తే కొత్త సుప్రీం లీడర్ మొస్తఫాను చంపేందుకు ట్రంప్ మద్దతు ఇస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు అధికారులు చెప్పినట్లుగా తెలిసింది. ఇరాన్ తన అణ్వాయుధాల కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేయాలని అమెరికా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఖమేనీ తరహాలోనే మొస్తఫాను కూడా చంపేందుకు ట్రంప్ వెనకాడరని తెలిపింది. అమెరికా వర్గాల ప్రకారం అవసరమైతే ఈ ఆపరేషన్ ప్రధానంగా ఇజ్రాయెల్ బలగాలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషించింది.
ఫిబ్రవరి 28న జరిగిన దాడి తరహాలోనే ఈ దాడి జరుగుతుందని సంకేతాలిచ్చింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోస్తబా నియామకాన్ని ట్రంప్ తప్పుపడుతున్నాడు. పెద్ద తప్పిదమని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ కొత్త లీడర్ ప్రశాంతంగా జీవించగలడని తనకు అనిపించడం లేదన్నాడు. ఇవన్నీ చూస్తుంటే అతన్ని కూడా అంతం చేయాలనే ఆలోచనలు ఉన్నట్టే కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇరాన్ షరతులకు ఎందుకు ఒప్పుకుంటాడు? ట్రంప్ ఇప్పటికే బేషరతు లొంగుబాటు తప్ప మరో మార్గం లేదని ప్రకటించాడు. పైగా ఇరాన్ పెట్టిన షరతులు అమెరికాను దోషిగా నిలబెట్టేవిగా ఉన్నాయి. వీటిని ట్రంప్ తన ఓటమిగా భావిస్తాడు. ఇరాన్ ప్రభుత్వంపై ట్రంప్కు నమ్మకం లేదు. ప్రజలే తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రంప్ పదే పదే పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఇరాన్ షరతులకు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాడు. ఈ యుద్ధం ఇప్పట్లో ముగియేది కూడా. ఈ యుద్ధం ముగియాలంటే శాంతి చర్చలో ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతానికి ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుండగా ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏదైనా ఇద్దరికీ గౌరవప్రదంగా ఉండే ఒప్పందం కుదిరితే తప్ప ఈ యుద్ధం త్వరగా ముగియడం కష్టమే. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి మాత్రం స్పష్టం. యుద్ధం ఎంత సుదీర్ఘంగా సాగితే ప్రపంచం అంతగా నష్టపోతుంది. ఇరాన్ హెచ్చరించినట్టు చమురు ధరలు $200 వరకు చేరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలడం ఖాయం.